వెల్కమ్ టు రాంబాబు మీడియా. సిపిఎం సీనియర్ నేత సామినేని రామారావు హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. 40 ఏళ్లకు పైగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్న ఈ కమ్యూనిస్టు నేత ఎవరు, ఎందుకు హతమార్చారనే కోణంలో పోలీసులు దర్యాప్తు మిస్టరీగా మారింది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో ఖమ్మం జిల్లా సిపిఎం రైతు సంఘం నేత మాజీ సర్పంచ్ సామినేని రామారావు. ఇతని వయసు సుమారు 73 సంవత్సరాలు ఉంటుంది. ఉదయం 6 గంటల సమయంలో ఇంటి పక్కనే కొట్టం నుంచి కోళ్లను వదిలిపెట్టేందుకు వెళ్లాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన గుర్తు తెలియని దుండగులు ఆయన పొట్ట, ఛాతీ, మెడ, కాళ్ల భాగాల్లో కత్తులతో దాడి చేశారు. రామారావు కేకలు వేయగా స్థానికులు వచ్చేసరికి రక్తపు మడుగులో ఆయన వికృత జీవిగా పడి ఉన్నాడు. పొట్ట, ఛాతీపై 8 బలమైన కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో రామారావు దుండగులకు మధ్య జరిగిన పెనుగులాట్లో ఓ వ్యక్తి టీషర్ట్ చిరిగి పడిపోగా కత్తులకు తొడిగే పౌచ్, ఇంటి డాబాపై ఒక జత చెప్పులు లభించాయి. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందాలతో వివరాలు సేకరించారు. రామారావు ఉమ్మడి ఏపీ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు. రామారావును కాంగ్రెస్ శ్రేణులు పథకం ప్రకారమే హతమార్చారని సిపిఎం నాయకులు ఆరోపించారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన 5 కాంగ్రెస్ నాయకుల హస్తం ఉందనే అనుమానంతో మృతుడి భార్య స్వరాజ్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న రామారావు హత్య రాజకీయ కోణంలో జరిగిందా, ఇతర కారణాలే ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో సిపిఎం సీనియర్ నేత హత్య జరగడం సంచలనంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సామినేని రామారావు అడ్డుగా ఉన్నాడని అక్కసుతోనే కుట్రలు చేసి పథకం ప్రకారం హత్య చేశారని సిపిఎం నాయకులు ఆరోపించారు. పోలీసు యంత్రాంగం అధికార పార్టీ ఒత్తిడికి లొంగకుండా నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించి అసలైన దోషులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక రామారావు హత్యపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దోషులను చట్టపరంగా శిక్షిస్తామని వెల్లడించిన ఆయన హింసా రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. సామినేని రామారావు హత్య కేసులో పోలీసులు శరవేగంగా దర్యాప్తు చేస్తున్నారు. 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అనుమానితులను పట్టుకునే ప్రయత్నాలు వేగవంతం చేశారు. అనుమానాస్పద ప్రాంతాల్లో సోదాలు, సెల్ లొకేషన్ ట్రాకింగ్ వంటి ఆధునిక విచారణ పద్ధతులు ఉపయోగిస్తున్నారు. సామినేని రామారావు నమ్మిన సిద్ధాంతాల కోసం జీవితాంతం పనిచేసి రైతు హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి ప్రజలు మన్నన పొందిన నాయకుడని అతని సన్నిహితులు, గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ప్రజాసేవకు అంకితమైన నాయకుని హత్య వెనక ఏ కోణం ఉందో అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఇక ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు